హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీ అండి. ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీరైట్స్ ఉంటాయి. దయచేసి ఆయన స్టోరీస్ని ఆయన పర్మిషన్ లేకుండా ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ మరి ఏ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ వింటున్న వాళ్ళైనా చదువుతున్న వాళ్ళైనా దయచేసి ఆయన స్టోరీస్ని కానీ అర్జున్ అమృత కానీ అరవింద నేత్ర కానీ ఏదైనా మీరు మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు ఇన్ఫామ్ చేయండి ఫ్రెండ్స్. నేను రైటర్ గారికి మెసేజ్ చేస్తాను, ఆయన లీగల్గా ప్రొసీడ్ అవుతారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం 7. ఫ్రెండ్స్, రైటర్ గారు ఇక్కడ చిన్న డిస్క్లైమర్ మెన్షన్ చేశానండి. అంటే చాలామంది పాస్ట్ మధ్య మధ్యలో వస్తుంది కదా, అందుకోసమని ఆయన ఇది ఇచ్చినట్టున్నారు. అదేంటో ఒకసారి చదువుతాను, వినేయండి. పాస్ట్ చెప్పకుండా స్టోరీని నేను టర్న్ చేయలేను, అందుకే మ్యాక్సిమం పాస్ట్ త్వరగా కంప్లీట్ చేయడానికే చూస్తున్నాను. ఈ ఎపిసోడ్తో పాస్ట్ అయిపోయినట్టే. ఇక వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు అనేది హ్యాపీ మూమెంట్స్ ఇవ్వరా అంటే ఖచ్చితంగా వస్తాయి. ఏ స్టోరీలో కూడా హ్యాపీ మూమెంట్స్ని నేను మిస్ చేయలేదు. అవసరం అనుకుంటే ఎక్స్టెండ్ చేసి అయినా కూడా సాడ్ స్టోరీ అనే ఫీల్ రాకుండానే క్లియర్ చేస్తాను. ఇది కూడా అంతే, ఖచ్చితంగా ఇస్తాను. డోంట్ వరీ. మీరు గెస్ చేయనంతగా స్టోరీని టర్న్ చేసే డ్యూటీ నాది. నా మీద హోప్ ఉంటే వీళ్ళ గొడవల్ని కూడా లవ్లా ఫీల్ అవుతూ చదవండి. ఫ్రెండ్స్, ఇది రైటర్ గారు ముందే మెన్షన్ చేశారండి. సో ఈ ఎపిసోడ్తో పాస్ట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. నేహా, వర్క్ మొత్తం కంప్లీట్ అయినట్టే. తర్వాత నువ్వేం చేస్తావంటే అని ఏదో అనబోతుంటే ఇంతలో ఫోన్ మోగడంతో నువ్వెళ్ళి మిగతా వర్క్ చూడమని పంపించేసి ఫోన్ లిఫ్ట్ చేశాడు. బావా, నేను స్వర్ణని. నువ్వా? ఎందుకు ఫోన్ చేశావు? నువ్వు గుర్తొచ్చావు బావా. గుర్తు చేసుకోవద్దని ఆల్రెడీ చెప్పాను కదా. అదేంటి బావా అలా అంటావు? నువ్వు చేసిన వెధవ పనికి ఇంకేమనమంటావు? సారీ బావా, నన్నేం చేయమంటావు చెప్పు. నువ్వంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టం. మళ్ళీ నువ్వెక్కడ అమృతని ఇంటికి తీసుకొస్తావోనని పిచ్చి పని చేశాను. నాకు అసలే చిరాగ్గా ఉంది, నోరు మూసుకుని ఫోన్ పెట్టు అని టక్మని ఫోన్ పెట్టేశాడు అర్జున్. అబ్బా, బావకి నా మీదే కోపం ఎప్పుడు తగ్గుతుందో ఏంటో. అయినా నా కర్మ కాకపోతే ఆ రోజు ఆ అమృత పెళ్ళి ప్రవీణ్తో అయిపోయుంటే ఈ పాటికి నా పెళ్ళి కూడా బావతో అయిపోయేది అనుకుంటూ జరిగిందంతా గుర్తు చేసుకుంది స్వర్ణ. వీళ్ళ డైవర్స్ విషయం తెలియడంతో ఊరు నుండి యశోదమ్మతో సహా అందరూ వచ్చేశారు. ఏమే పాపిష్టిదానా, నా మనవడి మీద ఇన్నిన్ని అభాండాలు వేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? నేను చెప్తూనే ఉన్నా, అనుకోకుండా జరిగిన పెళ్లిని నిజం చేయడం ఏంటి అని. లక్షణంగా నా కూతుర్నిచ్చి చేసుంటే నా అల్లుని కళ్ళకద్దుకొని చూసుకునేది. ఈ ముదనష్టపు దాంతో ముడిపెట్టి వాణ్ణి అందరితో మాటలనిపిస్తున్నారు అంటూ రాగమందుకుంది జయ. రాజారావు కూడా ఇప్పటికైనా మించిపోయింది లేదు బావా, ఎలాగూ విడాకులైపోయాయి కదా, ఇక నా కూతురుతో మళ్ళీ పెళ్లి చేస్తే సరిపోతుంది. ఏమంటావు అత్తయ్య? అప్పుడే అర్జున్ బయటికి వస్తూ, దానికంటే ముందు జరగాల్సింది ఒకటుంది మావయ్య. ఏంటల్లుడు అది? నేనంటే ఇష్టం లేదు, తనతో కాపురం చేయట్లేదు అంటూ విడాకులు తీసుకున్న వాళ్ళు నా ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. ముందు దాన్ని బయటికి గింటిన తర్వాతే ఏదైనా జరగాలి అని అమృతని కోపంగా చూస్తూ అంటుంటే, అది నిజమే అల్లుడు. ఇదిగో అమృత, నీకు నా అల్లుడికి ఇక ఎలాంటి సంబంధం లేదు కాబట్టి నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రఘురామ్ అప్పుడే బయట నుండి వస్తూ, అది చెప్పడానికి నువ్వెవరు? అదేంటి బావ అట్టా అంటావు? అయినా చెప్పింది నేను కాదు, నీ కొడుకే. నా కోడల్ని ఇంట్లో నుండి బయటికి గెంటే హక్కు వాడితో సహా ఎవ్వరికీ లేదు అనగానే, అది ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను. అయినా ఏ హక్కుతో అది నా ఇంట్లో ఉంటుంది అన్నాడు అర్జున్. నా అమ్మైన కోడలనే హక్కుతో ఉంటుంది. అలానే ఈ ఇంట్లో నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం నేను. విసుగ్గా, అయితే ఇప్పుడేంటి? ఏముంది, నా కోడలి పెళ్ళి నీ కళ్ళ ముందే జరిపిస్తాను. అప్పటిదాకా ఇష్టం లేకపోయినా కన్నందుకు మేము, నా కోడలిగా నా బంగారు తల్లి ఇక్కడే ఉంటాం. ఎక్కువ రోజులు కాదులే, ఆల్రెడీ నా కోడలికి పెళ్లి కూడా కుదిరింది. ఇంకో 15 రోజుల్లో పెళ్ళి అనగానే, ఏంటి మామయ్య నువ్వు అనేది? అవును తల్లి, నీకు పెళ్లి సంబంధం ఖాయం చేసుకునే వస్తున్నాను. మీకేమైనా పిచ్చి పట్టిందా అండి? ఇంకా లేదు జానకి. మన అమ్ముల్ని అన్నీ తెలిసి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారా? ఎవరు నాన్నది అని అంజలి అడిగితే, అప్పుడే లోపలికి వస్తున్న చలపతి, ఇంకెవరమ్మా, ఇంతకుముందు అనుకున్న సంబంధమే, నా కొడుకే అంటూ వచ్చాడు చలపతితో సహా ప్రవీణ్. ప్రవీణ్ని చూడగానే అర్జున్ కళ్ళు కోపంతో ఎరుపెక్కుతుంటే, ఏంటి అర్జున్ అలా చూస్తున్నావు? పొరపాటున మీ పెళ్లి జరిగిందని ఎటు విడాకులు తీసుకున్నారు కదా, అందుకే నేను అమృతని మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాను అనగానే, ఏంటి నిజమా అంది యశోదమ్మ రాగం తీస్తూ. అవునమ్మా, ముహూర్తాలు కూడా పెట్టించేశాం. ప్రవీణ్ అమృత దగ్గరికి వచ్చి, అమృత, మన పెళ్లి జరగలేదని ఎంత ఫీల్ అయ్యానో, మొత్తానికి మళ్ళీ మనం కలవబోతున్నాం అంటుంటే బొమ్మలా వాళ్ల మాటలు వింటూ అర్జున్ వైపు చూసింది అమృత. సర్కాస్టిక్గా నవ్వుతూ తన వైపు చూస్తుంటే, అమలు,
అలాంటివాడు నీకు అవసరం లేదు తల్లి. నిన్నుగా ఇష్టపడేవాడే నిన్ను మహారాణిలా చూసుకుంటాడు అని అన్నాడు రఘురాం. ప్రవీణ్కి నువ్వంటే ప్రాణం. చెప్పు, నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? నీకిష్టమైతేనే ఈ పెళ్ళి జరుగుతుంది అంటుంటే కన్నీళ్లతో అర్జున్ వైపు చూస్తూ మనసులో, నాకు మళ్ళీ పెళ్ళంటున్నారు, నాకిష్టం లేదని చెప్పరా? అలా చూస్తున్నావు ఏంటి? నేనేం చెప్పాలి అని అనుకుంటుంటే అర్జున్ మనసులో, నీకిష్టమైతే వీణ్ణి కాకపోతే దారినపోయే దానయ్యని చేసుకున్నా నాకెలాంటి అబ్జెక్షన్ లేదు అన్నట్టుగా నవ్వుతున్న అర్జున్ని చూడగానే కళ్ళు తుడుచుకొని, నీ ఇష్టం మావయ్య, నువ్వెవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది అమృత. అమృత ఇలా ఒప్పుకోగానే కొందరు షాక్ అయితే మరికొందరు సంతోషపడితే అర్జున్ మాత్రం నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెంటనే పెళ్లి ఏర్పాట్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇష్టం లేకపోయినా రఘురామయ్య మీదున్న ఇష్టంతో కొంత, అర్జున్ సైలెంట్గా ఉన్నాడన్న పంతంతో కొంత, అయిష్టంగానే అమృత పెళ్లికి ఒప్పుకుంటే జానకి, అంజలి, ఆనందులు మాత్రం అర్జున్ అమృతని బాధ పెట్టడం కళ్ళారా చూడడంతో కనీసం ఈ పెళ్లి ద్వారా అయినా తను సంతోషంగా ఉంటుందని ఆశపడి సైలెంట్గా ఉండిపోయారు. ఆ తర్వాత ఆ పెళ్లి ఎలా ఆగిపోయిందో మీ అందరికీ తెలిసిందే. ఇదండి పాస్ట్. ఇక్కడితో పాస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నుండి ప్రజెంట్లోకి వెళ్ళిపోదాం. అయినా అసలు అమృత లాస్ట్ మినిట్లో పెళ్ళెందుకు వద్దంది? ఏమో, అది పిచ్చి మాలోకం. దీనివల్ల నా పెళ్ళి కూడా ఆగిపోయింది అనుకొని, అమ్మా ఆకలేస్తుంది, నాకేమైనా పెట్టు అంటూ లోపలికెళ్ళింది స్వర్ణ. మమ్మీ, ఎప్పుడూ లేంది నువ్వు ఆఫీస్కి వచ్చావేంటి అని అడిగాడు హరీష్ సడన్గా వచ్చిన సులోచనతో. ఏం లేదురా, షాపింగ్కి వెళ్తున్నాను, అమృతని తీసుకెళ్దామని వచ్చాను. ఉన్నట్టుండి షాపింగ్ ఏంది మమ్మీ? ఏం లేదురా, నా కోడలు మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు కూడా ఏమీ ఇవ్వలేకపోయాను, అందుకే ఏమైనా కొనిద్దామని. ఓ, అయితే కాబోయే కోడల్ని ఇప్పటి నుండే కాకపడుతున్నావన్నమాట. అలాగే అనుకో. ఇంతకీ నా కోడలెక్కడా? అప్పుడే లోపలికి వస్తూ, అరే ఆంటీ గారు, మీరేంటిక్కడా? అసలు ఎప్పుడొచ్చారు? ఇప్పుడేనమ్మా, నీకోసమే వచ్చాను అంటుంటే, నాకోసమా? ఎందుకు? నిన్ను షాపింగ్కి తీసుకెళ్దామని. నన్నా? కానీ ఎందుకండి? అది నువ్వు నా... అదేం లేదు అమృత, అమ్మ ఏవో కొనాలంటే ట్రెడిషనల్గా ఉండాలా, అయితే నువ్వైతే బాగా సెలెక్ట్ చేస్తావని నీకోసం వచ్చింది, అంతే కదమ్మా? అలాగా, కానీ ఆంటీ గారు నాకు కొంచెం పనుంది. అదేంటమ్మా, నేను నీకోసం అదే పనిగా వస్తేను. కానీ ఆంటీ గారు... హరీష్ కల్పించుకొని, అమృత మరేం పర్లేదు, నువ్వెళ్ళు. అది కాదు సార్, మమ్మీ ఎప్పుడో కానీ అడగదు, పర్వాలేదులే వెళ్ళు అనడంతో, సరే సార్ అని పదండి ఆంటీ గారు అని ముందుకు వెళ్తుంటే, మమ్మీ అప్పుడే కోడలు పెళ్ళి అంటూ తన దగ్గరేం చెప్పకు, తను అందరిలాంటి అమ్మాయి కాదు. సరేలేరా అని నవ్వుకుంటూ వెళ్ళింది సులోచన. ఈరోజు ఎలాగైనా ఆ అమృత సంగతేంటో చూడాలి అనుకుంటూ తను పనిచేసే ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న సైదులకి కరెక్ట్గా అదే టైంకి సులోచనతో కలిసి బయటకు వస్తూ కనిపించింది అమృత. కారెక్కబోతూ, అమ్మో వీడెక్కడైనా ఉన్నాడా అనుకుంటూ అర్జున్ కోసం చుట్టూ చూసింది. అయినా నేను వెళ్ళేది ఆంటీతోనే కదా, వాడు చూస్తే మాత్రం ఏమవుతుంది? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? త్వరగా రా. వస్తున్నాను అంటూ కారు ఎక్కగానే కారు స్టార్ట్ అయింది. సైదులు కూడా వీళ్ళ వెనకే ఆటోలో ఫాలో చేస్తూ వెళ్ళాడు. అదొక పెద్ద మాల్లోని జ్యువెలరీ షాప్కి సులోచన తీసుకెళ్తుంటే, ఎవరికైనా గోల్డ్ కొనాలా ఆంటీ గారు? అవునమ్మా. సరే, ఇంతకీ ఏం కొనాలి? నీ ఇష్టం, నీకేది నచ్చితే అదే కొను. నాకు నచ్చడం ఏంటండి? అంటే ఏం కొనాలో తెలియట్లేదు. ఓ అలాగా అంటూ చుట్టూ చూస్తుంటే అందంగా మెరుస్తున్న మంగళసూత్రాలు కనిపించడంతో తెలియకుండానే చేత్తో వాడిని తడుముతుంది. నీకు ఇవి నచ్చాయా అమృత? అంటే డిజైన్ బాగుంటేను. అయితే అదే తీసుకుంటాను. కానీ వీటిని మీరేం చేసుకుంటారా ఆంటీ గారు? నాకు కాదమ్మా, నాకు కాబోయే నీలాంటి అందమైన కోడలికి. బహుశా సార్ ఆయన లవ్ మ్యాటర్ చెప్పారేమో అనుకొని, అయితే ఇవే తీసుకోండి ఆంటీ గారు, గొలుసు మోడల్ కూడా చాలా బాగుంది. సరేనమ్మా అంటూ వాటిని ప్యాక్ చేయిస్తుంటే, ఆంటీ నేను వాష్రూమ్కి వెళ్ళొస్తానంటూ వెళ్ళింది అమృత. లైట్గా ఫేస్ వాష్ చేసుకుని అద్దంలో చూసుకుంటూ ఎవ్వరికీ కనిపించకుండా డ్రెస్ లోపల దాచిన పచ్చని మంగళసూత్రాలని బయటికి తీసింది. కేవలం పసుపు తాడుకు పొదిగిన గుండ్రటి మంగళసూత్రాలలో నవ్వుతూ చూస్తున్న అర్జున్ మొహం కనిపిస్తుంటే పెదవుల మీద చిరునవ్వు వచ్చేసింది అమృతకి. సులోచన బిల్ పే చేస్తుండడంతో 3rd ఫ్లోర్ నుండి రైలింగ్కి ఆనుకొని కిందకి చూస్తుంది అమృత. తన వెనకే ఉన్న సైదులు, ఇక్కడి నుండి దీన్ని తోసేశానంటే పొరపాటున కింద పడి చచ్చిందనుకుంటారు, మన మీద ఎవ్వరికీ డౌట్ రాదు అనుకుంటూ చుట్టూ ఒకసారి చూసి తన పక్కనే వెళ్ళి నిలబడ్డాడు. ఎవరో ఒక పాపని ఎత్తుకోనున్న ఫ్యామిలీని చూస్తూ పక్కనున్న వాళ్ళని అస్సలు గమనించలేదు అమృత.
ఎవరికీ డౌట్ రాకుండా కొద్ది కొద్దిగా తన పక్కకి జరుగుతూ 2 అడుగుల దూరంలోకి వచ్చిన సైదులు ఇంకొక క్షణంలో సైదుల చెయ్యి అమృత మీద పడుతుందనగా, ఇక్కడేం చేస్తున్నావు అన్న గొంతుకి సైదులు తల పక్కకి తిప్పి ఎక్కడో చూస్తుంటే వెనక్కి తిరిగిన అమృత, నువ్వా అని అడిగింది అర్జున్ని. ఏ మహేష్ బాబు అనుకున్నావా? నీ మొహానికి అంత సీన్ లేదులే కానీ, అయినా నువ్వు కానీ నన్ను ఫాలో చేస్తున్నావేంట్రా? ఎప్పుడు కూడా నా వెనకే ఉంటావు? అవును మరి, తమరిది క్లియోపాత్రా ఫేస్ కదా, అందుకని ఫాలో అవుతున్నా ఎదవ పేడమొహం వేసుకొని. ఆవిడెవరు? క్లియోపాత్ర అన్నావు? ఎవరు? అదే నువ్వన్నావు కదా, ఇత్తడి పాత్రో స్టీల్ పాత్రో అని. ఎవరావిడా అనగానే, క్లియోపాత్ర బతుకుంటే ఇది పిలిచే పేర్లకి చచ్చుండేది అనుకుంటుంటే, నిన్నే అడిగేది, ఇంతకీ ఎవరు తను? మా కాలేజీలో నాతో పాటు చదువుకునేదిలే. తలుపుతూ, అలాగా, నువ్విక్కడేం చేస్తున్నావని అడిగాను. ఇక నుండి దూకి చద్దామని వచ్చాను అని వెటకారంగా అంది అమృత. నన్నేమైనా హెల్ప్ చేయమంటావా? దుర్మార్గుడా, అంటే నన్ను నిజంగానే చావమంటావా? నువ్వేగా చావడానికి వచ్చానన్నావు. దొంగ సచ్చినోడు, నిజంగానే నన్ను చంపేలా ఉన్నాడు అనుకొని నా గురించి నీకెందుకు? ముందు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అడగగానే, అర్జు ఇక వెళ్దామా అంటూ వచ్చింది వెనకే నేహ. అమ్మో, ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఫోన్ మాట్లాడుతున్నట్టుగా యాక్ట్ చేస్తూ సైదులు అర్జున్కి కనిపించకుండా వెళ్ళిపోయాడు. అర్జున్ అతన్ని ఒక్క క్షణం డౌట్గా చూసినా పెద్దగా పట్టించుకోలేదు. నేహ అమృతని తినేసేలా చూస్తూ పైకి మాత్రం, అమృత నువ్వెక్కడేం చేస్తున్నావు? అది నేను కదా అడగాలి. నా మొగుడితో ఈవిడగారికి సికారేంటో అనుకుంటుంటే, నిన్నే అమృత అడిగేది, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు మేడం, ఊరికే వచ్చాను. ఇంతకీ మీరేంటిక్కడ? సిగ్గుపడుతూ, అది నెక్స్ట్ వీక్ నా బర్త్డే, అర్జున్ నాకు చైన్ గిఫ్ట్గా ఇచ్చాడు. పుట్టినప్పటి నుండి నన్ను చూస్తున్నాడు, ఏ రోజు కనీసం నాకేమి ఇవ్వలేదు. ఈవిడగారికి మేడం గోల్డ్ చైన్లు, అంతేలే. ఈ మగాళ్ళందరికీ ఇంట్లో పప్పు నచ్చదు కానీ పొరుగింటి పుల్లగూర తెగరుచిగా ఉంటుంది. విసుగ్గా, ఏయ్ లోపల తిట్టుకోవడం కాదే, అదేదో బయటికి కక్కు, లేదంటే పొట్ట పగిలిపోగలదు. అయ్యురామా, నేనెందుకు తిట్టుకుంటాను? అయినా నీకు నాకు ఏ సంబంధం ఉందని? ఇంతలో సులోచన, అరే నేహ, అర్జున్ మీరేంటమ్మా ఇక్కడ అంటూ వచ్చింది బిల్ పే చేసి. నమస్తే ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? అర్జున్ నవ్వి, షాపింగ్కి వచ్చారా ఆంటీ? ఆంటీ గారు, వీళ్ళు మన రైవల్ కంపెనీ వాళ్ళు కదా, సార్కి వీళ్ళతో మాట్లాడడం కూడా నచ్చదు. మీరు పదండి వెళ్దాం. నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తాను అనడంతో అర్జున్ని చూసి ముఖం తిప్పుకొని వెళ్ళిపోతుంటే, పిచ్చిపిల్ల మాటలే కానీ తన మనసులో ఏమీ ఉండదు. ఏంటి ఆంటీ అంతలా పొగుడుతున్నారు? అంత బాగా నచ్చిందా తను అని అడిగాడు అర్జున్. అదేంటి అర్జున్, ఎంతైనా నా కొడుక్కి కాబోయే భార్య, నచ్చకుండా నాకెలా ఉంటుంది అనగానే నేహ షాక్గా, ఏంటి తనని హరీష్ పెళ్లి చేసుకోబోతున్నాడా? అవును నేహ, ఇదిగో తనకి నచ్చిన డిజైన్లో తాలిపొట్టి కూడా తీసుకున్నాను, ఎలా ఉంది అంటూ చూపిస్తుంటే, మీ సెలక్షన్ చాలా బాగుంది ఆంటీ అంటూనే వెళ్తున్న అమృత వైపు కోపంగా చూశాడు అర్జున్. అమృత హరీష్ గారిని పెళ్లి చేసుకుంటున్నా ఇక్క దాని పీడ నాకు పూర్తిగా విడిగిపోయినట్టే అనుకుని సంతోషపడింది నేహ.